నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఏం జరుగుతుంది, అటు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ మొదలైంది. దాంతో అక్కడ పార్టీకి సంబంధించిన పార్టీ పెద్దలు సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశలో ప్రధానంగా వచ్చిన అప్డేట్స్ ఈవినింగ్ న్యూస్ ఏంటిదో చూసే ప్రయత్నం చేద్దాం. దిష్టి మోసం అంట, అమాయకులే టార్గెట్. దిష్టి పేరుతో బాబాలు రోడ్డుపై బోటింగ్, వర్షం ఎఫెక్ట్. నిన్న జరిగిన వర్షానికి హైదరాబాద్ పైన పటారం ఆర్టీసీ లీలలంట. అంతేగా అనిపిస్తుంది. నమ్మకం లేదు బండి కామెంట్స్. అదే సిట్టి విచారణకు హాజరైంది ఈరోజు. అది సవ్యంగా సాగుతలేదు, మాకు నమ్మకం లేదు అంటున్నాడు. ఏది ఫోన్ ట్యాపింగ్. ఫోన్ గువ్వల క్లారిటీ బీజేపీ గూటికి చూడాలా. రేపు 9వ తారీఖు బీజేపీలో గువ్వల చేరుతారని ఒకటే న్యూస్ వస్తుంది. రేపటి పరిణామాలు ఎట్లుంటాయి, ఎందుకంటే అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దాని విషయంలో మాట్లాడే ప్రయత్నం చేసి, కానీ భారీ ప్లాన్ వేసిండ్రు. అయితే గువ్వల బాలరాజు భార్యకి ఎంపీ టికెట్ అంట, ఈయనకేమో ఎమ్మెల్యే టికెట్ అంట బీజేపీ తరఫున. ఇద్దరికి ఎమ్మెల్యే కొనుగోలు కొంటున్నాను, ఎమ్మెల్యేలు కొంటాడనా? ఎమ్మెల్యేలు కొంటాడనేది కాదు, కానీ ఈయన వాళ్ళ భార్య ఫోర్స్ ఎక్కువైందని వినిపిస్తుంది టాకు. అంటే నేను కూడా రాజకీయాల ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలి, బీఆర్ఎస్ తీయలేదు కదా, కుటుంబ పాలన తప్పది. ఏ కుటుంబం ఆడిపోయినా అదే కథ ఉంటుంది. సెల్యూట్ పోలీస్, అనాథ శవానికి అంత్యక్రియలు సొంత ఖర్చులతో ఖననం చేసిన కానిస్టేబుల్ ఉంటాయి. సూపర్. మహిళ పేరుతో వలపు వలలో తాత ఖాళీ అయ్యింది ఖాతా. మహిళల పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్. సోషల్ మీడియా వేదికగా 4 మహిళల పేరుతో ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా 8.7 కోట్లు కాజేశారు. మోసపోయిన గ్రహించిన తాత చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే వృద్ధుడికి 2023లో షర్వి అనే మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. ఓకే చేయగా తర్వాత ప్రేమను నటిస్తూ చాటింగ్ చేయడంతో ఫిదా అయిన తాత ఏకంగా తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీంతో రోజు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్ చాటింగ్ షూరు అయింది. ఆ మహిళ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నట్లు బాధితుడిని నమ్మించి పిల్లల ఆరోగ్యం బాగాలేదంటూ మాయమాటలు చెప్పి వృద్ధుల నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసింది. కొన్ని రోజుల తర్వాత కవిత అనే మరో మహిళ సైతం ఇలాగే స్నేహం చేసి డబ్బులు లాగేసింది. ఆ తర్వాత షర్వి సోదరిని అంటూ దీనాజ్ అనే మరో మహిళ మెసేజ్లు పంపింది. షర్వి చనిపోయిందంటూ ఫేక్ ఆసుపత్రి బిల్లు చూపించి డబ్బులు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అలాగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. మరికొన్ని రోజులు దినాజ్ ఫెన్రుగా పరిచయమై జస్మిత్ను సైతం వృద్ధుడు నగదు చెల్లించాడు. ఇది కథనే. 734 సార్లు నగదు బదిలట. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు ఆ వృద్ధుడు 734 సార్లు నగదు పంపించి 8.7 కోట్లు స్వాహా చేశారంట. వృద్ధుడి బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడంతో తన కోడల నుంచి 2 లక్షలు అప్పుగా తీసుకొని పంపడం షురూ చేశాడు. తన కొడుకును నుంచి సైతం 5 లక్షలు తీసుకున్నాడు. ఇలా తరచూ అడుగుతుండడంతో కొడుకుకి అనుమానం వచ్చి ఆరా తీయగా తన తండ్రి సైబర్ మోసానికి గురైనట్లు తేలింది. దీంతో కొడుకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపోయానని గ్రహించిన తాత దెబ్బకు చివరికి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వృద్ధుడి ముసల్తనానికి కుసుమ కూడా అలాంటి గిదేశాడు. అవసరమా నీకు? 8.7 కోట్లు దాదాపు 9 కోట్లు, ఇంకో 3 లక్షలు కలిపితే ఇక ముసలోనివి ఎట్లా ఉంటే యూత్ ఎట్లుంటారా బాబు? రైట్. ఇథనాల్ పెట్రోల్తో నో ప్రాబ్లం, కావాలనే కొందరి వ్యతిరేక ప్రచారం. కేంద్ర మంత్రి గడ్కరీ క్లారిటీ. బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది వాళ్ళే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ రిజర్వేషన్ విషయంలో అందరూ తోడు దొంగలే. ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేసే సందర్భం కూడా కనిపిస్తలేదు. తండ్రిని చంపిన తనయుడు 30 గంటల భూమి కోసం గొడవ. రోకలి బండతో కొట్టి హత్య. నవాబ్పేట్ మండలంలో ఘటన. మామనార్ల ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. రైట్. జనగామ జిల్లాలో దారుణం, తల్లి కూతుల హత్య. జనగామ జిల్లాలో తల్లి కూతులు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లిలో తల్లి కూతులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతులు తుమ్మ అండమ్మ గాలి వాణిగా గుర్తించారు. ఏమైందో పాపం, ఎందుకు చంపిర్రేమో వాళ్ళు ఎదవలు. వరంగల్ విజయ్ దుందుబి 100 పరుగుల తేరాతో మారేడ్పల్లి జట్టుపై గెలుపు. సెంచర్తో రెచ్చిపోయిన రిషత్ 103 పరుగులు చేసి టీంని గెలిపించిన వైనం మనకు కనిపిస్తుంది. టీంను అభినందించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్. కొత్తపాలెంలో చిరుత సంచారం, ఆవు కోడే దూడలు మృతి. నవవధువును బలుగొన్న లారీ. పీజీ సెట్ పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం. తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ఘటన. రైట్. 11కు కొని 35కు విక్రమంట. వాడపల్లి వద్ద రేషన్ బియ్యం ముఠ అరెస్టు. 5 నిందితులు రిమాండ్. దీంట్లో రేషన్ బియ్యం ముఠ అంటే ఒకటి గుర్తొచ్చింది.
అనర్హులకు రేషన్ బియ్యం మంచడం ఎక్కువైపోయింది. అంటే వాళ్ళకి అవసరాలకు ఉన్న వాళ్ళకన్నా మించి వంచడం ఎక్కువైపోయింది. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఈ రేషన్ బియ్యం ఏం తింటామా, 10 పరకకు అమ్ముకుందాం అంటే ఇప్పుడు సన్న ఫ్రీగా పైసలు వస్తున్నాయి. ఏ బియ్యమైనా కొంటున్నారు, సన్న బియ్యం కానీ ఇంకా దొడ్డు బియ్యం కానీ తింటలేరా ఇప్పుడు వీళ్ళు? అదే కదా అమ్ముకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ బియ్యం అక్కడ ఉన్న మధ్యలో దళాలు వస్తారు కదా బండి మీద ఆడిరా అమ్ముకుంటారు, వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. ఇక ప్రభుత్వం ఉస్త రేషన్ ఇచ్చే ఏం లాభం దాంట్లో? మరి ఎంత ప్రభుత్వం సొమ్ము ఉత్త వృధా కదా. తినడానికి తిండిలే అని ఇస్తే వాళ్ళు అమ్ముకోవడం స్టార్ట్ చేసిండు. రైట్. ఆంధ్రప్రభలో చూస్తే పులివెందుల జెడ్పీటీసీ తప్పకుండా గెలవాలి. పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రచారం. జనసేన బీజేపీ నేతలతో ఉమ్మడి క్యాంపెయిన్ చేస్తున్నాడు. పులివెందులు ఎందుకంటే అటు జగన్ నియోజకవర్గం కాబట్టి ఆడ కొట్టుకుంటున్నారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు. వీళ్ళు బాగానే ఉండరు, పెద్ద లీడర్లు, కార్యకర్తలు నెత్తులు. ట్రంప్లో భయం, బ్రహ్మోస్ మిసైల్తో ఆందోళన, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ట్రంప్ జోక్యం, న్యూక్లియర్ వార్ హెడ్ను ప్రయోగిస్తారనే టెన్షన్, అందుకనే అమెరికా నేరుగా జోక్యం. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ విదేశాంగ మంత్రులతో చర్చలు, వైట్ హౌస్ సూచనలతో ఇరు దేశాలతో మంతనాలు, వాల్ స్ట్రీట్ జనరల్ నివేదికలు, సంచలన విషయాలు, బ్రహ్మోస్ మిసైల్ విషయాలపై పెద్ద ఎత్తున చర్చ అని చెప్పేసి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ మధ్య చూడాలా. రైట్. లోకల్ బాయ్స్ టాలెంట్ హంట్ విశాఖలో ఏపీఎల్ నేటి నుంచి క్రికెట్ పోటీలట. గ్రామీణ ప్రాంత యూత్కు గోల్డెన్ ఛాన్స్. బరిలోకి దిగుతున్న 7 జట్లు, 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ అంట. విన్నర్కు 35 లక్షలు, రన్నర్అప్కి 20 లక్షల నజరానా. ఈ నిజంగా ఇట్లా ప్రోత్సహించాలి క్రీడలను. యువత ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వందల కోట్లు ఇచ్చిన టికెట్ల పైసలు, లేదంటే స్టేడియంలు బాగు చేయమైన పైసలు జగన్మోహన్ లాంటి వాళ్ళు ఎంతమంది దోసుకున్నారు ప్రభుత్వాల అండతో. ఏడికెంచి క్రికెటర్లు వస్తారు, క్రీడాకారులు. ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ అంట. ప్రారంభ వేడుకల్లో ప్రజ్ఞా జైస్వాల్ డ్యాన్స్ అంట. ఏపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు ఫ్రీ ఎంట్రీ ఇట్లా పెట్టాలి. మన దక్షిణాది నుంచి కూడా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. మనోళ్ళు ఉన్న 10-20 టికెట్లే అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. అదొకటి. రాజకీయాల్లో ఉత్తర భారతదేశం వాళ్ళదే పెత్తనం. క్రికెట్ లో చూడు వాళ్ళ పెత్తనమే. మన దగ్గర దోచుకోవడం ఎక్కువైంది కదా. బీసీ ఇస్తలే అంటే ఇస్తుంది. ప్రభుత్వాలు ఇక్కడ అసోసియేషన్ కలిసి దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఎంతమంది క్రికెటర్స్ టీం కాడుతులు ఒక్కొరిద్దరు ఆడతారు. అది 10 ఏళ్ళ 20 ఏళ్ళకి ఒకసారి. ఇట్లా మ్యాచ్లు లేవో ఈ విన్నర్ కి 30 లక్షలు, రన్నర్ అప్ కు 20 లక్షలు నజరాన. ఇట్లా ఉంటే ఇచ్చిన నజరాన్ని కూడా వీళ్ళే తినేటట్టున్నారు. మా దగ్గర దొంగలు పంచుకొని తింటారు. మరి ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే. ఎవరు? బండి సంజయ్ అంటున్నాడు. సిట్ అధికారుల మీద నమ్మకం లేదంట. మరి ఎవరి మీద ఉందో. బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పిస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్. సిట్ విచారణకు ముందు మీడియాకు వెళ్ళాడంట. ప్రభుత్వ సంస్థలపై కూడా విచారణ సంస్థలపై నమ్మకం. సంస్థ కూడా బీజేపీ చేతిలో నడుస్తుంది. మరి సిబిఐ మీద నమ్మకం ఉండొచ్చు అనుకుంటా తెలిసి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటారు కొందరు. అదే గట్లే ఉంది. మరి దాని మీద ఉంటుందే నమ్మకం బండి గారికి. మాటలు లేవు, బేరాలు లేవు. భారత్తో వాణిజ్య చర్చలకు బ్రేక్. సూటిగా చెప్పేసిన డొనాల్డ్ ట్రంప్. భారత్కు షాక్ ఇచ్చిన వాల్మార్ట్. అమెజాన్ 50% సుంకం పెంపుతో ఆర్డర్లు బంద్. అంతా సుంకం భరించలేమని ప్రకటన. ఈ నిర్ణయంతో వస్త్ర పరిశ్రమలో అలజలి. మన ఎగుమతుల్లో 28% వస్త్రాలే. వాల్మార్ట్ అమెజాన్ నిర్ణయంతో 35,000 కోట్ల వ్యాపారానికి గండి. ధనలక్ష్మి నమస్తే వరలక్ష్మి వ్రతం స్పెషల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి. రైట్. అరచేతిలో వైకుంఠం. గిగ్ వర్కర్లకు మోసం. అన్ని వర్గాలను వంచిన రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక మంచి పని చేసిన దాని గురించి చెప్తారా? ఎవరు చెప్పరు. ప్రతిపక్షాలు అంటేనే అంత డేంజర్లో సింగూర్ అంట. ఏ క్షణమైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందంట. ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఎక్కువ నీటిని నిల్వ చేయడంతోనే ఈ పరిస్థితి అంట. ప్రభుత్వానికి డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ నివేదిక కూడా ఇచ్చిందంట. భయాందోళనలో రైతులు ఉన్నారట. రైట్. మళ్ళీ వానగండమట. నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు. హైదరాబాద్లో కుండపోత కురిసే ఛాన్స్. షేర్లింగంపల్లిలో ఏకంగా 13.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదంట. మత్తులో మెడికోలు ఉదయం చదివినాం మార్నింగ్ న్యూస్లో. ఈగల దాడిలో 82 మంది పట్టివేత. వారిలో 32 మందికి గంజాయి పాజిటివ్. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పై అనుమానం. డ్రగ్స్ టెస్టులో 9 మందికి పాజిటివ్ అంట. మెడికల్ స్టూడెంట్స్. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ అంట. అడిక్షన్ సెంటర్ కు తరలింపు. వాళ్ళకి ఏం బాధ వచ్చిందో మరి అంతగానం తాగుతున్నారు. రామన్నకు రాఖీ సమరం. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగచెల్ల జ్యోతి. కష్టాల్లో తోడున్నారని భావోద్వేగం. భూముల లాక్కున్నప్పుడు భర్త అరెస్ట్ అయినప్పుడు అండగా నిలిచిన కేటీఆర్. నిండు గర్భిణిగా ఉన్నంత క్షేమంగా చూసుకున్నాడు. నా బిడ్డకు మేనమామ లెక్క. భూమి
నాయక్ అని పేరు పెట్టిండు. కేటీఆర్ నాకు దేవుడిచ్చిన అన్న జ్యోతి. ఆడబిడ్డలందరూ కేటీఆర్ ఒక అన్న, గిరిజన సోదరులు మనకు సంతోషం. అయితే గతంలో నేను అప్పుడు వేరే ఛానల్ ఉండే లగచర్ర ఇష్యూ అన్నప్పుడు ఈ జ్యోతి అని ఒక ఆ అమ్మాయిని మేమే బయటకు తీసుకొచ్చాం. యాక్చువల్లీ ఆ రోజు అయితే లగచర్ల జరిగిన ఇన్సిడెంట్ తెల్లారి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది పోలీసులు ఎవరిని తీసుకుపోయి ఎవరి నుంచి అనే విషయంలో. సో సాయంత్రం 6-7:30 మధ్యలో చీమల వైతన అక్కడ ఉన్న ఆ లగచెల్ల జ్యోతి గారిని మా వంతుతో సహా మేము తీసుకొచ్చినాం మీడియా పరంగా. అప్పుడు గర్భవతిగా ఉండే కదా, ఇప్పుడు బిడ్డ పాప పుట్టినట్టుంది. సో టీనేజ్ ప్రేమలో ప్రమాదం, లైంగిక సమ్మతికి ఏజ్ లిమిట్ వయసు తగ్గిస్తే పోక్సో నీరు గారుతుంది. ఈ టీనేజ్ లో కథ కాదు, ఇప్పటికి 18 ఏళ్ళు ఉంటేనే ఫోక్సో కేసులు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. 16కు తగ్గిస్తే ఇంకా చిన్న పిల్లలు బతకనియరు. అమెరికాతో డీల్స్ కటిఫ్, కీలక ఒప్పందాలకు భారత్ చెల్లు చీట్ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈవినింగ్ ఉన్న న్యూస్ అప్డేట్స్ ఇవి. చూస్తూనే ఉండండి DD9 వార్త.